ఫ్రెండ్స్, రాష్ట్రంలో ఐపీఎస్ కనుమత, తీవ్ర దుఃఖంలో కుటుంబం. ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం. అదేవిధంగా ఐపీఎస్ ఎందుకు చనిపోయారు, అసలు ఎందుకంత ప్రమాదం జరిగిందనే విషయాలు మనం పూర్తిగా వీడియోలు తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నాగర్ కర్నూలు జిల్లా ఆమరాబాద్ మండలం నల్లమల అటవీ ప్రాంతం దోమలపేట గ్రామానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై ఈగలపేట ఎస్ఐ వీరములు సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కొందరు శ్రీశైలం మల్లన్న దర్శనానికి ఇన్నోవా కారులో వెళ్తున్నారు. సరిగ్గా దోమలపేట గ్రామ సమీపంలోకి రాగానే శ్రీశైలం వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్న పీకేటీ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఇన్నోవా కారుకు ఎదురుగా ఢీకొనడంతో ఇన్నోవా కారులో ఉన్న ఇద్దరికి బలమైన గాయాలయ్యాయి. అయితే వెంటనే ఆ ఇద్దరు క్షతగాత్రులను ఒక ప్రైవేటు అంబులెన్స్తో పాటు ఈగలపేట ఎస్ఐ పోలీసు వాహనంలో అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి ప్రథమ చికిత్స నిమిత్తం పంపించామని, మరి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని దిశకు ఫోన్ ద్వారా వివరించారు. అయితే క్షతగాత్రులు ఒకరు డాక్టర్ సుధాకర్, అదేవిధంగా పైఎల్ ఐపీఎస్ మహారాష్ట్ర రాజేంద్ర పోలీస్ అకాడమీలో విధులు నిర్వహిస్తున్నారని, ఆయనకు తలపై బలమైన గాయాలు అయినట్లు సమాచారం. మరొక వ్యక్తి భగవత్ కృష్ణారావు 2 కాళ్ళకు బలమైన గాయాలైనని సమాచారం. అచ్చంపేట ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ ప్రధాన రహదారి వెల్దాన్ సమీపంలో ఉన్న ఎన్ఎం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన సమాచారం. ఆయనైతే మృతి చెందినట్లు తెలుస్తోంది.